వల్లభనేని వంశీ వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు సార్. అన్యాయంగా నోటీసు అదేంటి కొద్దిగా లేట్ గా ఇచ్చారని బాధపడుతున్నారు సార్. పాప అరెస్ట్ చేయడం ఏంటి సార్? ఏ సెక్షన్ పెట్టారు ఏంటి సార్ అది? ఇక్కడ దీంట్లో ఒకటి కిడ్నాపింగ్ చేయటం, అక్రమంగా నిర్బంధించి ప్రాణభయాన్ని కలిగించడం, అది సెక్షన్ 140 సబ్ క్లాస్ 1 కింద పెట్టారు. దాని ప్రకారం వల్లభనేని గారి వంశీ మీద పెట్టిన కేసులు చెప్తున్నారు మీరు? అవును, వల్లభనేని వంశీ ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి సంఘటనలో అరెస్ట్ చేయడానికి ప్రధానమైన కారణం, ఆయన ఎవరైతే గతంలో టీడీపీ కార్యాలయం మీద వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ఏ విధంగా అయితే దాడి చేసి వాహనాలు ధ్వంసం చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసిన సంఘటనలో ఆనాడు దాంట్లో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ అనే వ్యక్తి ఫిర్యాదు ఇచ్చాడు, ఎస్సీ కుర్రడు. దాని మీద కేసు నమోదు చేశారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద రీఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో వంశీని కూడా ముద్దాయిగా పెట్టారు. తర్వాత ఈ మధ్య కాలంలో చేసింది ఏంటంటే, వంశీ తన అనుచరులు కలిసేసి ఆ కుర్రవాడిని తీసుకెళ్లిపోయి అక్రమంగా నిర్బంధించేసి, నువ్వు కేసును ఉపసంహరించుకో లేకపోతే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తానని భయపెట్టేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఆ కేసులో న్యాయస్థానంలో ఒక అఫిడవిట్ దాఖలు చేయించారు, ఆ ఫిర్యాదు ఉపసంహరించుకుంటున్నాను అని. ఇక్కడ టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన మాట వాస్తవం, ఫర్నిచరు వాహనాలు ధ్వంసం చేసిన మాట వాస్తవం, దానికి సంబంధించి వీడియో క్లిప్పింగ్ ఉండి అది నేరం చేయలేదు అంటానికి అవకాశమే లేదు. అయినప్పటికి కూడాను భయానక వాతావరణం కల్పించి న్యాయమూర్తి దగ్గరికి తీసుకెళ్ళిపోయి అఫిడవిట్ వేశారు. వేసిన తర్వాత ఏం చేశారు? ఆయన్ని తల్లి కనపడకుండా తీసుకెళ్ళిపోయి విశాఖపట్నంలో పెట్టారు. చివరికి తల్లి ఫిర్యాదు ఇచ్చింది, నా బిడ్డని బలవంతంగా తీసుకెళ్ళి అక్రమంగా నిర్బంధించేసి బెదిరింపులు చేసేసి ఈ కార్యక్రమం రూపొందించారు, కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసాను. తర్వాత పోలీసు వాళ్ళు ఆ ఫిర్యాదు ఆధారంగా వెళ్తే విశాఖపట్నంలో కుర్రాడు ఉన్నాడు, సత్యవర్ధన్. తీసుకొచ్చారు. ఏంటి అని అడిగితే ఇలా బలవంతంగా బెదిరించి ఆ కేసు విత్డ్రా చేసుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేశారనేది. దాని మీద 141, 308, 351(3) రెడ్ విత్ అదర్ సెక్షన్స్ పెట్టారు. ఎస్సీ ఎస్టీ, అతను ఎస్సీ కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. దాంట్లో 41 నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అరెస్ట్ ఇంటిమేషన్ ఇచ్చారు. ఆల్రెడీ అక్కడ ఇచ్చారు. సరే, నేను బట్టలు మార్చుకుంటాను అని చెప్పేసి అని మీడియాకి ఫోన్ చేసి పిలిపించుకోవటమో లేకపోతే తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ చేశారు, వేరే విషయం అయింది అని చెప్తూ ఉన్నారు. కానీ నోటీస్ అయితే ఇచ్చారు, కేసు ఏం పెట్టారో చెప్పారు. చెప్పినప్పుడు ఆయన వదలడానికి అవకాశం వీళ్ళు తీసుకొచ్చేస్తారు. ఎంచేతంటే 140 సబ్ క్లాస్ 1 దాంట్లో జీవిత ఖైదు ఉంది, 10 సంవత్సరాలు తక్కువకుండా నేరం శిక్ష ఉంది. అలానే ఏదైతే బెదిరింపులు చేశారన్నారో, క్రిమినల్ ఇంటిమిడేషన్ అన్నారో, దాంట్లో 7 సంవత్సరాల వరకు 351(3) కింద 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది. 308 ఏదైతే అన్నారో దాంట్లో 2 సంవత్సరాలు ఉంది. ఎస్సీ ఎస్టీ కేసులో దాదాపుగా 5 సంవత్సరాల చిల్లర ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ రోజున చట్ట ప్రకారంగా పోలీసులు తీసుకొస్తున్నారు. గతంలో లాగా టీడీపీ కార్యాలయం మీద దాడి చేస్తుంటే టీడీపీ నాయకులు వెళ్తే వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. ఈ సంఘటనలను చూసాం. పోలీసులు కూడా దాడి చేస్తారని తెలిసి కూడా ఆపుదల చేయని సంఘటనలు చూసాం. ఇక్కడ వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు ఇది తప్పుడు కేసు, ఫాల్స్ కేసు పెట్టారని. ఫాల్స్ కేసు ఎలా అవుతుంది? ఫాల్స్ కేసు అని నిర్ధారించడానికి నువ్వెవరు అసలు? రీజనబుల్ ఆపర్చునిటీ నిజంగా కనుక రెడ్ బుక్నే ఉపయోగిస్తున్నారు అని అనుకుంటే 9 నెలల పాటు ఆగవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని, లేకపోతే మిగిలిన వాళ్ళందరినీ కూడా, రామచంద్రారెడ్డి లేకపోతే నానీలు రోజాలు, వీళ్ళెవ్వరు మిగిలే వాళ్ళు కాదు. కానీ ప్రతీకార వాంఛ అనే అంశం లేకుండా వాస్తవ ఆధారాల ప్రకారం అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారంగా ఎవరైనా సమానమే. కాబట్టి వంశీని ఈ రోజున కోర్టుకు హాజరుపరుస్తారు, డెఫినెట్గా సెంట్రల్ జైలుకి రిమాండ్ ఇస్తారు. అంతేకాకుండా ఆయన చేసిన అక్రమార్జనల మీద ఇంకా కేసులు నమోదైనా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన జైలు జీవితం అనుభవించడం తప్పదు.
ఒకటి సుమారు ప్రూవ్ అయింది అనుకోండి 2 సంవత్సరాలు పడుతుంది సార్ ఇది ప్రూవ్ అయితే. ప్రూవ్ అయితే 140 సబ్ క్లాస్ 1 ప్రకారం అయితే జీవిత ఖైదు వేయొచ్చు, లేదా 10 సంవత్సరాలు వేయొచ్చు, లేదా జరిమానా విధించవచ్చు. అలాగనే క్రిమినల్ ఇంటిమిడేషన్ బెదిరింపు 351(3) ప్రకారం అయితే డెఫినెట్ గా 7 సంవత్సరాలు తక్కువ 7 సంవత్సరాల వరకు శిక్ష వేయొచ్చు, జరిమానా విధించవచ్చు. ఇంకోటి ఏంటంటే 308 ఇదేంటి జులుం ప్రదర్శించడం, దుర్బుద్ధితో భయభ్రాంతులకు గురి చేయాలని, వ్యక్తిని భయపెట్టాలని జులుం చేయటం, దీనికి 2 సంవత్సరాల వరకు శిక్ష విధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎస్సీ సెక్షన్ల ప్రకారం 5 సంవత్సరాల వరకు ఉంది. మ్యాక్సిమం పనిష్మెంట్ ఉన్నది చంపుతామని బెదిరించి కిడ్నాప్ చేసి బెదిరించారు ఏదైతే ఉందో దాంట్లో మ్యాక్సిమం పనిష్మెంట్ ఉంది. కాబట్టి దీంట్లో 41A నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, విడుదల చేయవలసిన అవసరం లేదు. డైరెక్ట్ అరెస్ట్ చేసి న్యాయస్థానంలో రిమాండ్ రిపోర్ట్తో ప్రొడ్యూస్ చేయడం అనేది చేసేస్తే న్యాయమూర్తి ఆటోమేటిక్గా రిమాండ్ విధిస్తారు. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు పంపుతారు 90%. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మళ్ళీ బెయిల్ ఇచ్చే వరకు ఉండవలసిన అవసరం ఉంది. ఈలోపు ఇంకేమైనా కేసులు ఉండి మళ్ళీ పీటీ వారెంట్లు వేస్తే పాపం ఈయన యథావిధిగానే జైల్లోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అది ఏమి సార్ ఇప్పుడు రాజకీయాలు అంటే ఏంటంటే ప్రజలు సేవ చేయడానికి తప్ప ఇటువంటి చర్యలు అంటే చాలా ప్రజలు ఆశ్చర్యపోతారండి. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాల పాలనలో మనం చూసాం విధ్వంసం. ఏ వ్యవస్థలు కూడా స్వతంత్రంగా పనిచేసే పరిస్థితులు లేవు. ప్రభుత్వాన్ని విమర్శించినా, మీడియా వాళ్ళు విమర్శించినా, మీడియా వాళ్ళను కూడా దేశద్రోహులు, రాజద్రోహులు కింద పెట్టిన సంఘటనలు మనం చూసాం. మాలాంటి వాళ్ళమ్మో బహిరంగ మాట్లాడినా దాదాపుగా అక్రమంగా అరెస్ట్ చేసి 24 గంటల పాటు పెడితే న్యాయస్థానంలో వేసిన తర్వాత న్యాయస్థానం వ్యవహార శైలి చూసి భయపడి వదిలేసిన సంఘటన చూసాం. చంద్రబాబు నాయుడు గారిని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశామని వాళ్ళే న్యాయస్థానం చెప్పిన సంఘటన చూసాం. అచ్చెన్నాయుడిని ఎలా చేశారో, లేకుంటే పట్టాభిని ఎలా చేశారో, లేదంటే పార్టీ కార్యాలయాల మీద ఏ విధంగా దాడి చేశారో, ఇవి అలానే ఎంప్లాయీస్ టీచర్స్ ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళ మీద క్లాసుల్లో పోలీసులను పక్కన పెట్టి ఏ విధంగా బెదిరించారు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని ఏ విధంగా హరించి వేశారు, రాజ్యహింసకి ఎలా పాల్పడ్డారు, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజానికి ఎలాగ రూపకల్పన చేశారో ప్రజలందరికీ తెలుసు. ఒక నియంత పాలనలాగా కొనసాగింది. ఆ నియంత పాలనకి పాపం ప్రజలు తట్టుకోలేక పలుకులు పలికారు. ఇప్పుడు నిజంగా కనుక రెడ్ బుక్ అమలు చేస్తే 9 నెలలు ఆగాలండి. ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా విమర్శలకు గురి కావాలా? మీరు ఆరోపణలు చెప్పారు, అవినీతి ఆరోపణలు చెప్పారు, ఇంతకాలం ఎందుకు కోరుకుంటున్నారు, మీరు ఏమైనా కలిసిపోయారనే విమర్శలు కూడా ఎదుర్కొంది కదా ప్రభుత్వం. అయినప్పటికీ చట్టపరంగా ఆధారాలు సేకరించిన తర్వాత మాత్రమే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దీంట్లో ప్రతీకార వాంఛ లేదని చెప్పడం వల్లనే కదా మీరు ఆగారు. ఇవాళ కాకపోతే రేపైనా కానీ చట్టం కొద్దిగా జాప్యం ఇవ్వవచ్చు తప్ప ఆధారాలు సేకరించిన తర్వాత వీళ్ళంతా కూడా జైల్లోకి వెళ్ళవలసిన వాళ్ళే, దారులు కట్టాల్సిన వాళ్ళే అనే విషయం వాస్తవం అండి. చూద్దాం, అయితే కాలం నిర్ణయిస్తుంది. ఈయన చేసిన విషయాలను ప్రజలకు తెలుస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడతాం సార్. ఓకే అండి.